ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ వ్యాపారము సాగడం లేదండి, వ్యాపారంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము అని అనుకునే వాళ్లకు ఈ చిన్న వీడియో. ఈ వీడియో వలన మీరు ఏ వ్యాపారంలో చేస్తున్నా కానీ, ఎలాంటి వ్యాపారాలైనా కానీ, వ్యాపారంలో ఇబ్బందులు పడుతూ ఉన్నాము, వ్యాపారంలో ఆటంకములు కనబడుతూ ఉన్నాయి, వ్యాపారంలో లాభములు రావడం లేదు అనుకున్న వారు ఈ చిన్న కార్యక్రమం చేయడం వలన అనేక ధనమును మీరు పొందవచ్చును. అదేమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి హోమం. ఈ లక్ష్మీ గణపతి హోమం ఎవరైతే చేస్తారో వారికి సకల కార్యాలు నెరవేరుతాయి. లక్ష్మీ గణపతి కేవలం వ్యాపారాలు వృద్ధి చెందడానికి మాత్రమే స్వామి అనుగ్రహం ఉంటుంది. ఎవరైతే లక్ష్మీ గణపతి హోమము మనస్ఫూర్తిగా స్వామి తప్ప నాకు ఇంక ఎవరూ లేరు, కార్యాలు నెరవేర్చడానికి ఆయనే ప్రధానం, ఎందుకంటే ఆటంకాలు ఎవరు పెడతారయ్యా అంటే ఆయనే, గణపతి. ఆ ఆటంకాలన్నీ కూడా తొలగించేవాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అది కూడా ఆయనే. అలాంటి గణపతికి లక్ష్మీ గణపతి హోమం ఎవరైతే చేస్తారో వారికి సకల కార్యాలు నెరవేరుతాయి. మరి హోమం చేయిస్తున్నాం కదండి, ఎలా చేయించాలి? లక్ష్మీ గణపతి హోమము 21 గణపతి. ముందుగా గణపతి అర్చన చేసి గణపతి స్వామి వారికి ఇష్టమైన మోదుగలు, గరిక, అష్టద్రవ్యంతో స్వామివారికి హోమం చేయించాలి. ఈ హోమం చేయించేటప్పుడు కానీ ఈ ఖర్చు అవుతుందే, ఇంత ఖర్చు పెడుతున్నాను అని అనవద్దు. స్వామికి నేను ఇది ఇస్తున్నాను, తద్వారా నా వ్యాపారం వృద్ధి చెందడానికి ఏదైతే ఆటంకములుగా ఉన్నాయో ఆటంకాలన్నీ కూడా ఈశ్వరుడు తొలగిస్తాడు అన్న భావనతోనే మాత్రమే చేయండి. తద్వారా మీరు అనుకున్న కార్యాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అదేదో మనం చెప్పిన విషయం కాదు. పురాణోక్త ప్రకారంగా ఈ గణపతి హోమం ఎవరైతే చేస్తారో వారికి కార్యాలు నెరవేరుతాయని చెప్పి చిన్న శ్లోకం కూడా ఉంది. అదేమిటో వినండి ఒక్కసారి. తతో విఘ్నః పలాయంతే వైనతేయాత్ యథోరగాః. ఎవరైతే ఈ లక్ష్మీ గణపతి హోమం చేస్తారో, ఎలా ఇందాక చెప్పిన విధంగా భక్తి శ్రద్ధలు కలుపుకొని ఎవరైతే చేస్తారో వారికి ఈ లక్ష్మీ గణపతి సంపూర్ణముగా అనుగ్రహం ఉంటుంది. అంతేకాకుండా వైనతేయం అంటే గరుత్మంతుని చూసి పాములు ఎలా అయితే పారిపోతాయో అదే విధముగానే మన నుండి మనకు ఏవైతే ఇబ్బందులు, కష్టములు, ఆటంకములుగా భావన చెందుతున్నామో అవన్నీ పారిపోయి పాములు ఎలా అయితే కొనుములో దాక్కుంటాయో అలాగే కష్టములు కూడా మన దగ్గరికి రాకుండా పారిపోతాయట అని ఎవరో చెప్పినది కాదు, సాక్షాత్ పురాణాలు చెబుతున్నాయి. మనకు వేదం ప్రమాణం కాబట్టి వేదం ఏం చెబుతుందో అదే చేయాలి. ఈ అదంతా కూడా వేదమే చెప్పింది. నాయన ఎవరైతే వ్యాపారంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు లక్ష్మీ గణపతి హవనం చేయించండి. తద్వారా సకల ఆటంకములు తొలగిపోయి సంపూర్ణ ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. ఇందాక చెప్పిన విధంగా గ్రద్దను చూసి పాములు ఎలా అయితే పారిపోతాయో అదే విధముగానే ఆటంకములు కూడా స్వామిని చూసి భయపడి పారిపోతాయట. అయ్యో ఆ విఘ్నములు ఇంకా మళ్ళీ రావు మన దగ్గరకు. కాబట్టి ఎవరైతే వ్యాపారంలో ఇబ్బంది పడుతూ ఉన్నా, ధనానికి సంబంధించిన ఇబ్బంది పడుతున్నా, కేవలం వ్యాపారం అంటారా? కాదు, వ్యాపారమే కాదు, ధనానికి సంబంధించిన ఏదైనా సరే, ధనం ఇంటిలో ఉండడం లేదండి, ఏమి చేయమంటారు? లక్ష్మీ గణపతి హవనం చేయండి. లక్ష్మీ గణపతి హవనం వలన అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. సిద్ధి గణపతి ఆయన, లక్ష్మీ గణపతి ఆయన అనుకుంటే నెరవేరినదంటూ ఏదీ ఉండదు కదా. కాబట్టి భక్తి శ్రద్ధలతోటి ఈ హవనం జరిపించండి. చేసేవాడు భక్తిగా ఉండాలి, చేయించుకునేవాడు కూడా భక్తిగా ఉండాలి. స్వామిని నమ్మి మీరు ఈ హవనం చేయించండి, ఖచ్చితంగా కార్యాలు సిద్ధిస్తాయి. దానికి మూలమే ఆ లక్ష్మీ గణపతి. ఈ లక్ష్మీ గణపతిది వలన జరగవు, కావు, చేయలేము, చేయలేనివి అంటూ ఏమీ లేవు. ఆ స్వామి వలన సకల కార్యాలు అందరికీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ లక్ష్మీ గణపతి హవనం వ్యాపారంలో ఇబ్బంది పడుతున్నవారు, మీ ఇంటిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ధనానికి సంబంధించింది ఎవరైనా లోటుగా ఉన్నది అనుకున్నవారు ఈ హవనం చేయించి సంపూర్ణ లక్ష్మీ గణపతి అనుగ్రహం పొందగలరు. మంగళం మహత్. స్వస్తి.